నూతనంగా ఉమ్మడి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టి అమలుపరుస్తున్న రెండవ విడత పెన్షనర్ల కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. అదే క్రమంలో నెల్లూరు జిల్లా కావలి మండలం కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పెన్షన్ల కార్యక్రమానికి విచ్చేస్తున్న సందర్భంగా పలు వార్డుల్లోని కార్యకర్తలు, అభిమానులు విరివిగా తరలి వచ్చి ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. పెన్షన్లు పొందే లబ్ధిదారుల ఆనందాన్ని చూసి ఆయన సంతోషంగా చిరునవ్వుతూ పెన్షన్ల పంపిణీ చేశారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్, వివిధ శాఖల అధికారులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చూడండి మేడం మీరు కొద్దిగా ఓకే సార్. అది కొంచెం సార్ ఓకే కూర్చో. ఓకే సార్. ఏం చెప్తే మాట్లాడతాను. డ్రైనేజ్ దాని గురించి కట్టున్నారు ఈ రోజున తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ కూటమిగా ఏర్పడి ఈ రాష్ట్ర ప్రభుత్వం రెండో దశ పెన్షన్ కార్యక్రమాన్ని ఈ రోజున 18వ వార్డులో మేము ప్రారంభించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 2837 కోట్ల రూపాయలని ఈరోజు రాష్ట్రంలో ప్రజలకి అందించడం జరుగుతుంది. చెప్పింది తడువుగా, చెప్పిన మాట మీద మొన్నటి జూలై 1వ తేదీన ఇచ్చిన పెన్షన్ కార్యక్రమంతో స్టార్ట్ అయినటువంటి పేద, బడుగు, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అందరికీ కూడా ఇచ్చేటువంటి పెన్షన్ కార్యక్రమం 2వ నెల ఈ రోజున కావల్లో మేము కూడా ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పేదవారి పండుగ. ఈరోజు రాష్ట్రంలో ఎన్నో రకమైన విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నా చెప్పిన మాట మీద ఈరోజు 1వ తేదీన మనం అందరం కూడా పేదవారికి పెన్షన్లు కూడా పంచడం జరుగుతుంది. ముఖ్యంగా కావలి అభివృద్ధిలో భాగంగా కావలి మున్సిపాలిటీలో శానిటేషన్ పనులు ముమ్మరంగా కూడా జరుగుతున్నాయి. గత 5 సంవత్సరాలుగా ఎక్కడ కూడా సిల్ట్ తీసిన పాపాన పోలా, ఎక్కడ చెట్లు అక్కడ మెలిచిపోయినాయి. పట్టణం కాస్త పల్లెటూరుగా మారిపోయింది. మళ్ళా పల్లెటూరుగా మారిపోయిన పట్టణాన్ని ఈరోజు పట్టణంగా రూపుదిద్దుకునే దాంట్లో మా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులతో పాటు మున్సిపల్ సిబ్బంది దాదాపు 370 మంది వరకు నిరంతరం కూడా శ్రమిస్తూ ఈరోజు కావలిని ఒక సుందర పట్టణంగా కార్యక్రమాలన్నిటి ప్రభుత్వం అధ్యయనం చేస్తుంది. అధ్యయనంలో భాగంగా వాలంటీర్లందరినీ కూడా తీసుకోవాలా లేదనేది ఒక నిర్ణయానికి రావాలి. వాళ్ళ అవసరం నిజంగా ప్రజలకు ఉంటే
తప్పకుండా తీసుకోవడం జరుగుతుంది. అవసరమా లేదనేది అధ్యయనం జరుగుతుంది. అధ్యయనాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది.